అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు సీజన్ 2 3వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఒక్క క్షణం అసలు తను చూస్తున్నది ఎవరినైనా అనే డౌట్ కూడా వచ్చింది మన ఖుషి పాపకి. తను అడిగిన దానికి ఏం సమాధానం చెప్పకుండా తన వైపే రెప్ప వేయకుండా చూస్తూ ఉన్న ఖుషి ముందు చెయ్యి ఆడిస్తూ, జాన్ నిన్నే ఏమైనా కావాలా అని అడిగాడు. మళ్ళీ ఈసారి ఏకంగా తనని జాన్ అని పిలవడం చూసి ఇంకాస్త షాక్ అవుతూ, ఆ షాక్లోనే ఏం సమాధానం చెప్పాలో తెలియక తలని అడ్డదిడ్డంగా ఊపేసింది ఖుషి. ఆమె అలా చేయడం చూసిన యువన్కి చాలా ముద్దుగా అనిపించేసరికి చిన్నగా నవ్వుతూ టక్కున ముందుకు వంగి ఖుషి పెదాలపైన క్విక్గా చిన్న పెక్కిచ్చేసి మళ్ళీ తన ప్లేస్కి వచ్చేశాడు. అసలే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్న ఖుషీకి ఇప్పుడు యువన్ చేసిన పనితో ఫ్యూజ్ ఎగిరిపోయినంత పనయింది. ఒక్కసారి పెదవులను అందుకుంటే రక్తమోడేలా కిస్ చేసి కానీ తన పెదవులకు స్వేచ్ఛనివ్వని యువన్ ఇప్పుడంత ప్రేమగా జెంటిల్గా కిస్ చేయడం చూసి డౌట్ లేదు, నేను వచ్చేసాక సార్కి ఏదో అయ్యింది, అదేంటో అక్కని అడిగి తెలుసుకోవాలని అనుకుంది. ఆమె అలా షాక్ అవ్వడం చూసి ఇప్పుడు తన మనసులో ఏం డౌట్ రన్ అవుతుందో అంచనా వేసిన యువన్ మెల్లగా ఆమెని తన కౌగిల్లోకి తీసుకొని, నాకు ఏమీ కాలేదు జాన్, జస్ట్ నీ మీద ప్రేమ అయ్యింది అంతే, అది కూడా ఇప్పుడు నిన్నిలా అని అంటూ తన కడుపు వైపు చూపిస్తూ, చూసినందుకు కాదు, నిన్ను నా దగ్గరికి తెచ్చుకున్న రోజే నేను నీ మీద పంతంతో ద్వేషంతో తెచ్చుకున్నాను అనుకున్నానే, కానీ అది నిజం కాదు, నీ మీద ప్రేమతో తెచ్చుకున్నానని తెలియడానికి కాస్త టైం పట్టింది. అది తెలుసుకున్న వెంటనే నీకు నా ప్రేమను చెప్పేసి నాతో నా ఇంటికి తీసుకెళ్లాలని నీ దగ్గరికి వస్తుంటేనే నాకు యాక్సిడెంట్ అయింది. దాని పర్యావసనమే మన మధ్య ఇన్ని నెలల దూరం అన్నాడు యువన్. అలా తనని ప్రేమిస్తున్నాను అని చెప్పడం విన్న ఖుషి గుండెల్లో బటర్ఫ్లైస్ ఎగురుతున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటే సంతోషంగా నవ్వుతూ అతన్నే చూస్తూ తను చెప్పేది వింటూ ఉంది. కానీ ఎప్పుడైతే యువన్కి యాక్సిడెంట్ అయిందని చెప్పాడో వెంటనే తన పెదవులపై నవ్వుపోయి మొహంలో కంగారు భయం కలగలిసి కనపడుతూ ఉంటే అతని శరీరాన్ని చేతులతో తడుముతూ, యాక్సిడెంటా, మీకేం కాలేదుగా అని అడిగింది ఖుషి. ఆమె మొహంలోని కంగారు, మాటల్లోని భయం చూసి అవి తన మీద ప్రేమతో వస్తున్నవే అని తెలిసి లోపల చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటే అతని పెదవులపై చిరునవ్వు విరిసింది. తన వైపే కంగారుగా చూస్తున్న ఖుషి మొహాన్ని దోసిట్లోకి తీసుకొని, పుష్, కామ్ డౌన్ జాన్, నాకేమీ కాలేదు, నౌ ఐఎమ్ టోటల్లీ ఫైన్, నువ్వు టెన్స్ అవ్వకు, ఇప్పుడు నువ్వు ఇలా కంగారు పడటం బీపీ లెవెల్స్ పెంచేసుకుంటూ ఉంటే లోపల మన బేబీ చాలా సఫర్ అవుతుంది. సో ఇంకా ఇప్పుడు ఈ క్షణం నుంచి పాస్ట్లో జరిగిన విషయాలన్నీ మర్చిపోయి నా మీద, మన బేబీ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి చాలు, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను, ఓకేనా అన్నాడు యువన్. అతని మాటలు విని చిన్నగా నవ్వుతూ తన బేబీ పంపి చెయ్యేసుకొని, ఓకే ఇంకేం ఆలోచించను అంది ఖుషి. అది విని, దట్స్ మై జాన్, లవ్ యూ బేబీ అంటూ ఆమె ఎదుటిన ముద్దు పెట్టుకొని, అవును ఇందాకెందుకంతగా అన్కంఫర్ట్గా కదిలావు, ఎవరి కోసమో చూస్తున్నావు, ఏమైంది, ఏమన్నా పెయిన్ వస్తుందా, డాక్టర్ని పిలవనా అని అడిగాడు యువన్. దాంతో అసలు విషయం గుర్తుకొచ్చిన ఖుషి లేదన్నట్టుగా తలూపి మెల్లిగా తన హ్యాండ్ బేబీ ఫింగర్ని చూపించి, అక్క వెళ్ళిపోయిందిగా, ఎవరైనా నర్స్ వస్తుందేమో హెల్ప్ చేస్తుందని చూస్తున్నాను అని అంది ఇబ్బందిగా. అది చూసి ఆమె వైపు చిరుకోపంగా చూస్తూ, ఇంత చిన్న విషయానికి అలా ఇబ్బంది పడిపోతూ ఎవరైనా వస్తారేమో అని నువ్వు వెయిట్ చేస్తూ కూర్చున్నావా, నన్ను పిలవచ్చుగా, నేను నీకు హెల్ప్ చేస్తాను కదా, నేను తీసుకెళ్లేవాడిని కదా అని అంటూ చిన్నగా కసిరి ఆమెని తన 2 చేతుల్లోకి లిఫ్ట్ చేసి వాష్రూమ్లో దింపి అవగానే నన్ను పిలు, ఇక్కడే వెయిట్ చేస్తానంటూ డోర్ని దగ్గరికి వేసి అక్కడే నుంచున్నాడు యువన్. తర్వాత ఖుషి ఆమెని మళ్ళీ చేతులతో లిఫ్ట్ చేసి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టాడు. అప్పుడే ఖుషి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని వచ్చిన డాక్టర్ రిపోర్ట్స్ అండ్ మెడిసిన్స్ అన్నీ యువన్ చేతికిస్తూ, ఇంకా మీరు మీ వైఫ్ని తీసుకెళ్ళొచ్చు మిస్టర్ యువన్ అని నవ్వుతూ ఖుషి వైపు తిరిగి, ఇక ఈ 1 వీక్ నీకు చాలా క్రూషియల్, ఆల్రెడీ నువ్వు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల నీ యూట్రస్ చాలా చాలా వీక్గా ఉంది. సో ఈ 1 వీక్ నువ్వు కేరింగ్గా చూసుకోవాలి, అప్పుడే నీ బేబీ హ్యాపీగా హెల్తీగా మీ చేతుల్లోకి వస్తుందన్నారు. అది విని తన బేబీ బంప్ మీ చెయ్యి వేసుకొని, లేదు నేను జాగ్రత్తగా ఉంటాను, నా బేబీ ఊపిరి పోసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో పాటు తను కూడా ఎంతో బాధను అనుభవించింది, కనీసం తను బయటికి వచ్చే కొద్ది రోజులైనా తనని హ్యాపీగా ఉండేలా చూసుకుంటానంది ఖుషి కన్నీళ్లతో. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసిన యువన్కి ఇంతకు ముందెన్నడూ కలగని బాధ మనసుని మెలిపెడుతూ ఉంటే మెల్లిగా ఖుషి భుజం చుట్టూ చెయ్యి వేసి
ఆమెని దగ్గరికి తీసుకొని ఏడవద్దు అన్నట్లుగా తల ఊపుతూ ఆమె కళ్ళు తుడిచి డాక్టర్ వైపు తిరిగి చూస్తూ, నేను అంతా చూసుకుంటాను డాక్టర్, మళ్ళీ తనని ఎప్పుడు తీసుకొని రావాలో అని అడిగాడు. ఇప్పుడేం అవసరం లేదు యువన్, అన్నీ కూడా బేబీ పొజిషన్ అంతా బాగుంది. మోస్ట్లీ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. సో తనకి పెయిన్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మరీ డిలే అవుతోంది. పెయిన్స్ రావట్లేదంటేనే అప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. కానీ అంత అవసరం రాదని అనుకుంటున్నానంది డాక్టర్ నవ్వుతూ. ఓకే డాక్టర్, ఇంకా మేము బయలుదేరుతామని చెప్పి ఖుషీని తీసుకొని హాస్పిటల్ బయటకు వచ్చాడు యువన్. అప్పటికే వాళ్ళ కోసం శౌర్య కార్ని అరేంజ్ చేసి ఉంచడంతో ఇద్దరు ఆ కార్లో ఇంటికి స్టార్ట్ అయ్యారు. అరగంట ప్రయాణంలో యువన్ తీసుకుని ఇంటి ముందు ఆగింది వాళ్ళున్న కార్ ఎక్కిన దగ్గర నుంచి యువన్ చేతిని పట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చున్న ఖుషీకి మొదటిసారిగా అనిపించింది ప్రేమని మాటల్లోనే కాదు, ఒక్కోసారి స్పర్శలో, మౌనంలో కూడా ఒకరికొకరు పంచుకోవచ్చని. ఆ ఫీల్ని మనసులో పదిలంగా ముద్ర వేసుకుంటూ ఇంటికొచ్చే వరకు అలానే ఉండిపోయిన ఆమె కార్ ఆగిన శబ్దం విని కళ్ళు తెరిచి యువన్ వైపు చూసింది. ఖుషి ఇలానే యువన్ కూడా ఆమె వైపే సైలెంట్గా చూస్తూ మొదటిసారి తాము చేస్తున్న జర్నీని ఎంజాయ్ చేస్తూ ఉండగా కార్ ఆగడం చూసి విసుగ్గా బయటికి చూసిన తనకి ఇంటికి వచ్చేశామని అర్థమయ్యి ఖుషీని పిలవడానికి ఆమె వైపుకి చూశాడు. సరిగ్గా అప్పుడే ఖుషి కూడా తలెత్తి తన వైపే చూడటం చూసి ఆమె కళ్ళల్లో తమ హృదయాలు చెప్పుకుంటున్న ప్రేమ ఊసులు కార్తో పాటే ఆగిపోయాయి అన్న అలక కనపడుతుంటే చిన్నగా నవ్వుతూ, మన ఇల్లు వచ్చేసింది, అందుకే కార్ ఆగింది. సో మనం మిగతా ఊసులన్నీ రూమ్లోకి వెళ్ళాక చెప్పుకుందామా అని అడిగాడు యువన్ తన తలని ఆమె తలతో ఢీ కొడుతూ. అతని మాటల్లోని భావం అర్థమైన ఖుషి చిన్నగా నవ్వి సరే అన్నట్టుగా తలాడించడంతో నవ్వుతూ కార్ డోర్ తీసి దిగి తన వెనుకే దిగబోతున్న ఆమెని అమాంతం చేతిలోకి ఎత్తుకున్నాడు యువన్. అతను అలా చేసేసరికి ఒక్క క్షణం షాక్ అయినా వెంటనే తేరుకొని యువన్ని చూసి నవ్వుతూ, నేను బాగానే ఉన్నాను సార్, నడవగలను అంది ఖుషి. లేదు లేదు, డాక్టర్ ఇందాకేం చెప్పిందో మర్చిపోయావా? ఈ 1 వీక్ నువ్వు ఎలాంటి స్ట్రెస్ తీసుకోవడానికి వీల్లేదు, ఇంక్లూడింగ్ నడవడం కూడా. నీకేం కావాలన్నా అన్నీ కూడా నీ బెడ్ దగ్గరికే వస్తాయి. అయినా కూడా నువ్వు బెడ్ దిగాల్సి వస్తే నేనే నిన్ను ఇలా ఎత్తుకొని తీసుకెళ్తాను. నువ్వు డెలివరీ అయ్యేంత వరకు ఒక్క అడుగు కూడా వేయడానికి నేను ఒప్పుకోను అని అన్నాడు యువన్ కమాండింగ్గా. అతని కమాండ్ వెనుక ఎంత ప్రేమ, కేరింగ్ దాగున్నాయో ఆమెకి తెలుస్తూ ఉంటే నవ్వుతూ అతని మెడ చుట్టూ చేతులు వేసి గుండె మీద తలవాల్చింది ఖుషి. అప్పటికే అన్ని అరేంజ్మెంట్స్ చేసేసి వీళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న ఆమె మాటలకి నడకలోని వేగం తగ్గించి వెనక్కి తిరిగి చూసిన నేత్రను చూస్తూ, సారీని వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో అరేంజ్మెంట్స్, నేత్ర, శౌర్యాలు వస్తున్న వాళ్ళ పొజిషన్ని చూసి మురిపెంగా చూసుకుంటూ, నువ్వు అతన్ని ప్రేమించినట్టుగా తను నిన్ను ప్రేమించలేడేమో అనుకున్నా చెల్లి, కానీ నా ఆలోచన తప్పని నాకు ఇప్పుడే అర్థమైందని నవ్వుకుంటుంటే, మొత్తానికి నీలో ఉన్న ప్రేమని ఇంటాళ్ళకైనా నువ్వు పూర్తిగా తెలుసుకున్నావు. నాకు ఇది చాలురా, ఇంకా నువ్వు పూర్తిగా మారిపోతావని నాకు తెలుస్తోంది అనుకుంటూ నవ్వుతూ వాళ్ళనే చూస్తున్నాడు శౌర్య. అలా లోపలికి రాగానే తమని నవ్వుతూ చూస్తున్న నేత్ర, శౌర్యాలను చూసి ఇంకా చాలు సార్ దింపండి, నేను నడవగలనంది ఖుషి బిడియంగా. ఆ మాటల్ని బట్టి ఆమె వాళ్ళని చూసి సిగ్గుపడుతోందని అర్థమై, ఎవరో చూస్తున్నారని లేదా ఎవరో ఏదో అనుకుంటారని మన ఇష్టాల్ని, మనం ఉండే తీరుని మార్చుకోనవసరం లేదు. మనల్ని ఇలా చూడటం కష్టంగా ఉంటే వాళ్ళే కళ్ళు మూసుకుంటారు, అంతేకాని వాళ్ళ గురించి మనం ఇబ్బంది పడక్కర్లేదని చెప్పి తల తిప్పి వాళ్ళిద్దరిని మార్చి చూస్తూ, నేను నా జాన్ని ఇలానే ఎత్తుకొని తిప్పుతాను, మీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు యువన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు తనలో కలిగిన భయం ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతూ ఉండడంతో తను ఇప్పుడు నార్మల్గానే అడిగిన మాట కూడా అతని వాయిస్లో ఉండే బేస్కి సీరియస్గా అడిగినట్టు అనిపించడంతో ఒక్క క్షణం ఉలిక్కిపడినట్టయి పక్కనే ఉన్న శౌర్య చేతిని గట్టిగా పట్టేసుకొని లేదు అన్నట్టుగా తలని అడ్డంగా ఊపేసి అతని వెనక్కి వెళ్ళి నిలబడింది నేత్ర. యువన్ని చూడగానే నేత్రలో కలిగే భయాన్ని ముందు నుంచే అబ్జర్వ్ చేస్తున్న శౌర్య తనని పట్టుకున్న నేత్ర చేతిపై చెయ్యి వేసి ఏం పర్లేదన్నట్టుగా చిన్నగా తట్టి యువన్ని చూసి, నువ్వు ఖుషి మీద ప్రేమతో ఏం చేసినా మేమెవరం అబ్జెక్ట్ చెయ్యంరా అన్నాడు శౌర్య నవ్వుతూ. అది విని శౌర్య వైపు ఒక స్మైల్ విసిరి ఖుషీని తీసుకొని మెట్లెక్కుతూ, విన్నావుగా వాళ్ళు ఏమన్నారో, ఇంకా ఇలా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకొని నన్ను హర్ట్ చేయకుండా మన బేబీని సేఫ్గా డెలివరీ చేసి నా చేతుల్లో పెట్టు, ఓకేనా అన్నాడు యువన్ తన ముక్కుని ఆమె ముక్కుతో రాస్తూ.
అతని మాటలు విని హ్యాపీగా నవ్వుతూ, మొన్నటిదాకా మీరు దగ్గర లేనని, మనకొక బేబీ పుట్టబోతోంది అన్న విషయం కూడా మీకు తెలీదని మనసులో చాలా దిగులు ఉండేది. బట్ ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చేశారు కదా, నాకు ఇంకా ఎలాంటి టెన్షన్స్ లేవు కాబట్టి మీరన్నట్టుగా ఓన్లీ నా ధ్యాసంతా పుట్టబోయే మన బేబీ పైనే ఉంచుతాను అని అంది ఖుషి అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. అప్పటికే వాళ్ళు తమ రూమ్లోకి వచ్చేయడంతో మెల్లిగా ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా ఆమె పక్కనే సెటిల్ అయ్యి తన చుట్టూ చేతులు వేసి ఖుషీని తన గుండెల మీద పడుకోబెట్టుకొని, దట్స్ మై జాన్, ఇక నుంచి నీ ఆలోచనలన్నీ నా మీద, మన బేబీ మీద మాత్రమే ఉంచు చాలు, మిగతావని నేను చూసుకుంటానంటూ, సరే ఇప్పటికే బాగా అలసిపోయావు, కాసేపు రెస్ట్ తీసుకో, నేను కిందకి వెళ్ళి నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తానంటూ బెడ్ దిగబోయాడు యువన్. దిగబోతున్న అతని షర్ట్ని పట్టుకొని లాగి మళ్ళీ తన గుండెల మీదకి చేరిపోయి, అబ్బా సార్, నీకు ఇప్పుడు ఏం తినాలని లేదు, హాస్పిటల్లో ఉండగా అక్క ఫుడ్ పెట్టింది, తర్వాత జ్యూస్ కూడా తాగాను, సో నాకేం ఆకలి కూడా వేయటం లేదు అంటూ తలపైకెత్తి అతని కళ్ళలోకే చూస్తూ, ఇన్నాళ్ళు ఈ ప్లేస్ని, ఈ స్పర్శని చాలా మిస్ అయ్యాను కాబట్టి కాసేపు నన్ను కదపకుండా పడుకోనివ్వండి అని అంటూ యువన్ పెదవులకి అంటీ అంటనట్టుగా ఆమె పెదవులు తాకించి అతన్ని చుట్టుకొని కళ్ళు మూసుకుంది ఖుషి. ఆమె మాటలు విని నవ్వుతూ తనంతట తానుగా ఇచ్చిన చిరుముద్దులోని మాధుర్యాన్ని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ తను కూడా కళ్ళు మూసుకున్నాడు. యువన్ ఖుషీతో పాటుగా మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. వాళ్ళు వెళ్ళి అరగంట దాటినా కూడా మళ్ళీ యువన్ జాడ కానరాకపోవడంతో వీడేంటి ఖుషీని పడుకోబెట్టి వస్తాడని వెయిట్ చేస్తుంటే ఇంకా రావట్లేదు, పద చూసొద్దామంటూ పైకి వెళ్ళి వాళ్ళ రూమ్ డోర్ ఓపెన్ చేసిన శౌర్య నేత్రాలకి ఒకరినొకరు హత్తుకొని గాఢ నిద్రలో ఉన్న యువన్ ఖుషి కనిపించేసరికి తల తిప్పి ఇద్దరు ముసిముసిగా నవ్వుకొని వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా మళ్ళీ డోర్ని క్లోజ్ చేసి కిందకు వెళ్ళిపోయారు. హాస్పిటల్ బెడ్ మీద ఒంటి నిండా కట్లతో మూలుగుతున్న రౌడీల వైపే కోపంగా చూస్తూ, చూడ్డానికి ఒక్కొక్కరు దున్నపోతుల్లా ఉన్నారు, ఒక ఆడపిల్లని, అందులోనూ నెలలు నిండి కనీసం సరిగ్గా నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్న అమ్మాయిని కనిపెట్టుకొని ఉండలేకపోగా తను తప్పించుకొని కూడా మళ్ళీ మీ చేతికి చిక్కిన తిరిగి తీసుకురాలేకపోయారంటే మిమ్మల్ని ఏమనాలి అని అన్నాడు నాయర్ చాలా సీరియస్గా. ఒక పక్క నొప్పికి అల్లాడుతూ ఉండి, లేదన్నా, ఆ అమ్మాయిని మేము జాగ్రత్తగానే చూసుకున్నాం, ఇన్ని నెలల్లో ఎప్పుడూ ఆ అమ్మాయికి తప్పించుకునే అవకాశమే దొరకకుండా రాత్రి పగలు కాపలా ఉన్నాం కానీ ఇవాళే ఇలా జరిగింది. అప్పటికి మేము తొందరగానే గమనించుకొని తనని వెతికి పట్టుకున్నాం, ఇంకా తిరిగి ఇంటికి తీసుకొచ్చి పడేద్దాం అనుకుంటున్న క్షణంలో ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఒకడొచ్చి మమ్మల్ని ఇలా తుక్కు కింద కొట్టిపడేసి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడన్నాడు అతను. యువన్ విసిరిన కత్తి తన అరచేతిలో దిగబడింది కదా ఆ రౌడీ. అతను చెప్పింది విని కనుబొమ్మలు ముడేసి చూస్తూ, ఎవడు వాడు, ఆ అమ్మాయికి ఏమవుతాడు, అసలు తను మన దగ్గర ఉందని వాడికి ఎలా తెలుసు అన్నాడు నాయర్. ఏమో అన్నా, కానీ వాడిని చూడగానే అంత నొప్పుల్లోనూ ఆ అమ్మాయి మొహం వెలిగిపోయింది, బహుశా తన భర్తనేమో అన్నాడు వాడు. అతని మాటలు విని హో అని ఏదో ఆలోచిస్తూ, అవును అంత నొప్పిలోనూ అంటున్న నాయర్ని చూస్తూ, నెలలు నిండాయి కదన్నా, పరిగెత్తడం వల్ల మరి వేరే కారణం చేతనో కానీ ఆ అమ్మాయికి నొప్పులు మొదలయ్యాయి, కడుపు పట్టుకొని మెలికలు తిరిగిపోయింది అంటూ ఏదో తట్టిన వాడిలా అన్నా అని అరుస్తూ, ఆ అమ్మాయికి నొప్పులు మొదలయ్యాయని వాళ్ళకి అర్థమైందన్నా, కాబట్టి తనని ఖచ్చితంగా మన గెస్ట్ హౌస్కి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్లోనే ఎక్కడో అడ్మిట్ చేసి ఉంటారు. మనం దగ్గరలోని అన్ని హాస్పిటల్స్ని జల్లెడ పెడితే తప్పకుండా అమ్మాయి తనని తీసుకెళ్లిన వాడు ఇద్దరు మనకి దొరుకుతారు అన్నాడు వాడు తన చేతికున్న కట్టుని చూసి కసిగా పళ్ళు కొరుకుతూ. పాపం యువన్ బేబీ చేతిలో అన్ని దెబ్బలు తిన్నా మనోడికి బుద్ధొచ్చినట్టుగా లేదు. యువన్ని ఇంకా ఏదో చెయ్యాలని పాపం కలలు కంటున్నాడు కదా ఇంకా ఉంది. మరి యువన్ ప్రేమని ఖుషి తట్టుకోలేకపోతుంది. అలాగే శౌర్య నేత్రలు కూడా ఒకటయ్యారు. కానీ నేత్రకి ఖుషికి వీళ్ళిద్దరూ మాఫియా డాన్లని తెలిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందా? యువన్ పైన ఇంతే ప్రేమని ఖుషి చూపిస్తుందా? మరి నేత్ర శౌర్యని దగ్గరికి రాణిస్తుందంటారా? మరోపక్క నాయర్ ఖుషి ఎక్కడికి వెళ్ళిందో, ఎవరు తీసుకుని వెళ్ళారో అని వెతుకులాటని ప్రారంభించాడు. మరి ఈ వెతుకులాటలో యువన్ ఖచ్చితంగా ఖుషిని అన్ని బాధలు పెట్టినందుకు నాయర్ని ప్రాణాలతో మాత్రం ఉంచాడు. మరి నాయర్ యువన్ ఎదురుపడినప్పుడు ఏం జరగబోతోంది? మరోపక్క యువన్ని యాక్సిడెంట్ చేయించిన ఆ అన్వేష్ గురించి యువన్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నాడు?
తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.